హాయ్ గైస్, ఈ వీడియోలో పుష్ప 3 ది ర్యాంపేజ్ స్టోరీ గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ పార్ట్ 2 క్లైమాక్స్ లో ఏం జరిగిందో చూద్దాం. పుష్పరాజ్ తన అన్న కూతురు పైన చెయ్యి వేశాడని పార్టీ ఇన్ఛార్జ్ సెంట్రల్ మినిస్టర్ అయిన ప్రతాప్ రెడ్డి తమ్ముడి కొడుకు బుగ్గారెడ్డిని చంపేస్తాడు. ప్రతాప్ రెడ్డికి చాలా కోపం వస్తుంది. ఎలాగైనా పుష్పాన్ని చంపేయాలనుకుంటాడు. ప్రతాప్ రెడ్డి పార్టీ ఇన్ఛార్జ్ గా సెంట్రల్ మినిస్టర్ గా మాత్రమే మనకు తెలుసు, కానీ ఆ పొజిషన్ రావడానికి చాలా మర్డర్లు చేస్తాడు. తనకి ఎదురు వచ్చిన వాళ్ళని చంపేసి మైనింగ్ లో పాడేస్తాడు. ప్రతాప్ రెడ్డి దగ్గర పుష్పాన్ని చంపేసినంత పవర్ ఉంది, బలం ఉంది. అందుకే పుష్ప పైన కోపం ఉన్న వాళ్ళంతా వచ్చి ప్రతాప్ రెడ్డితో చేతులు కలుపుతారు. మంగళం శ్రీను, చెన్నై మురుగన్, దాక్షాయణి, జాలరెడ్డి వీళ్ళని పుష్ప ఎప్పుడు కూడా చంపాలనుకోలేదు. కానీ వీళ్ళు మాత్రం ఎప్పుడు ఛాన్స్ దొరుకుతుందా, ఎప్పుడు పుష్పాన్ని చంపేదమా అనుకుంటారు. అప్పుడు ప్రతాప్ రెడ్డి అందరూ వచ్చారు కానీ అసైన వాడు రాలేదు ఏంటి అంటే అప్పుడు ఒక మెయిన్ విలన్ వస్తారు. తన సింబల్ ని చూపిస్తారు, ఫేస్ చూపించరు. ఈయన ఎవరో కాదు, షికావతే. అందరూ ఆ విలన్ విజయ్ దేవరకొండ అనుకుంటున్నారు కానీ కాదు అని చెప్పడానికి నా దగ్గర ప్రూఫ్ కూడా ఉంది. ఫస్ట్ ఈ క్లిప్ చూడండి. బ్యాక్గ్రౌండ్ చూస్తే మూవీలో ఎక్కడో చూసినట్టు అనిపిస్తుంది కదా. నేను చెప్తాను వినండి. మూవీలో షికావత్ ఎర్రచంద్రాన్ని కాలుస్తున్నప్పుడు షికావత్ లోపలే ఉంటాడు, కానీ బ్రహ్మాజీ బయటికి పారిపోతాడు. ఆ తర్వాత గూడెం పేలిపోతున్నట్టు చూపిస్తారు. దాంతో మనం షికావత్ చనిపోయాడు అనుకున్నాం, కానీ ఆ గూడెం పేలిపోకన ముందు బయటికి పారిపోయిన బ్రహ్మాజీ బయటను పోలీసులను తీసుకుని వచ్చి కాలిపోతున్న షికావత్ ని కాపాడతాడు. కానీ షికావత్ అప్పటికే సగం కాలిపోయి ఉంటాడు. ఈ సీన్ ని డిలీట్ చేశారు. డిలీటెడ్ సీన్ లో ఉంది, మూవీలో చూపించలేరు. కాబట్టి మనం షికావత్ సార్ చనిపోయాడేమో అనుకుంటున్నాం. ఆ తర్వాత షికావత్ నేనెందుకు చనిపోవాలి, పుష్పని చంపేస్తే సరిపోతుంది కదా అని సగం కలిన బాడీతో ప్రతాప్ రెడ్డి దగ్గరకు వచ్చి చేతులు కలుపుతాడు. ఇప్పుడు అందరి టార్గెట్ ఒక్కడే, పుష్ప. వాడిని ఎలాగైనా చంపాలని అందరు కలిసి ప్లాన్ చేస్తారు. కానీ పుష్పాని ఎదురుగా పోయి కొట్లాడి చంపడం ఇంపాసిబుల్. పుష్పాన్ని చంపాలంటే దొంగ దెబ్బ తీయాలని ప్లాన్ చేసి పెళ్లిలో బాంబు పెడతారు, బ్లాస్ట్ చేస్తారు. ఆ బ్లాస్ట్ లో పుష్ప చనిపోయాడు అనుకుని అందరు హ్యాపీగా ఫీల్ అవుతారు. కానీ పుష్ప చనిపోడు, చాలా గాయాలతో బ్రతుకుతాడు. కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చనిపోతారు. వాళ్ళ అమ్మ శ్రీవల్లి, తనకు పుట్టబోయే కొడుకు, వాళ్ళ పెద్దన్న, చిన్నన్న, పెద్దన్న కూతురు, ఇలా ఫ్యామిలీ మొత్తం ఆ బ్లాస్ట్ లో చనిపోతారు. పార్ట్ 2 లో కేవలం వాళ్ళ అన్న కూతురు మీద చెయ్యి వేశాడని ప్రతాప్ రెడ్డి తమ్ముడిని, బుగ్గారెడ్డిని ఇద్దరిని చంపేస్తాడు. ఇప్పుడు ఫ్యామిలీ మొత్తాన్ని చంపేస్తారు. ఊరుకుంటాడా? ఎవరు చంపారో తెలుసుకుంటారు. కానీ వాళ్ళని చంపడం అంత సింపుల్ కాదు. మంగళం శ్రీను, చెన్నై మురుగన్, జాలిరెడ్డి వీళ్ళందరూ పుష్పకి లెక్కే కాను. కానీ షికావత్ ముందులాగా పోలీస్ కాదు, చాలా కోపంతో ఉన్నాడు, పగతో ఉన్నాడు. పుష్పని ఎలాగైనా చంపాలనుకున్నాడు. ఎందుకంటే ఉచ్చబోసి అవమానిస్తాడు కదా, బట్టలు ఇప్పిస్తాడు కూడా. ఇలా చాలా అవమానాలు షికావత్ సార్లు ఉన్నాయి కాబట్టి ఎలాగైనా చంపాలని పగతో రగిలిపోతున్నాడు. షికావత్ వెనకాల ప్రతాప్ రెడ్డి ఉన్నాడు. ప్రతాప్ రెడ్డి సెంట్రల్ మినిస్టర్ అండ్ పార్టీ ఇన్ఛార్జ్ కూడా. ప్రతాప్ రెడ్డి సెంట్రల్ మినిస్టర్ కాబట్టి దేశంలో స్మగ్లింగ్ ఆగేలా ఒక చట్టాన్ని తెస్తాడు. పుష్ప స్మగ్లర్ కాబట్టి అరెస్ట్ చేసి జైల్లో వేయిస్తారు. జైల్లో పుష్పని చంపేయడానికి ఎన్కౌంటర్ ప్లాన్ చేస్తారు. చుట్టుముట్టు పోలీసులందరూ చేరి 10 రౌండ్ల బుల్లెట్లు జరిపితే 8 బుల్లెట్లు పుష్పకి తగులుతాయి. బుల్లెట్ గాయాలతోనే శేషాచలం అడవుల్లోకి పుష్ప పారిపోతాడు. పుష్పాన్ని పట్టుకోవడానికి అడవిలో కూంబింగ్ ఆపరేషన్ చేస్తారు పోలీసులు. పోలీసులకి పుష్ప బాడీ దొరకదు, కానీ డ్రెస్ దొరుకుతుంది. దాంతో పుష్ప చనిపోయాడేమనుకుని మీడియాని పిలిచి పుష్ప చనిపోయాడని డిక్లేర్ చేస్తారు పోలీసులు. పుష్ప స్మగ్లర్ అయినా కూడా జనాలకి ఎప్పుడు మంచి చేస్తాడు. అందుకే జనాలు పుష్ప చనిపోయాడనే వార్తను జీర్ణించుకోలేకపోతారు. రాష్ట్రం మొత్తం అల్లర్లు చేస్తారు. అయితే కొంతమంది పుష్ప చనిపోలేడు, జపాన్, మలేషియా, చైనాకి పారిపోయాడు అనుకుంటారు. అలాంటి టైంలో సిటీ కేబుల్లో పుష్ప బ్రతికే ఉన్నాడనే న్యూస్ వస్తుంది. పులుల కోసం ఏర్పాటు చేసిన నైట్ విజన్ కెమెరాలో పుష్ప కనిపిస్తాడు. పుష్పాన్ని చూసి పులే 2 అడుగులు వెనక్కి వేస్తుంది. పుష్ప పోలీసులకి ఎందుకు దొరకలేదంటే పోలీసులు వెతికింది మనుషులు తిరిగే అడవిలో, కానీ పుష్ప దాకుంది పుల్లు తిరిగే చోట. అందుకే పోలీసులకి పుష్ప దొరకలేదు. పుష్ప బ్రతికే ఉన్నాడని తెలుసుకొని జనం మొత్తం హ్యాపీ అవుతారు. కానీ షికావత్ ప్రతాప్ రెడ్డికి భయం చుట్టుకుంటుంది. అందుకే పుష్ప కనిపిస్తే చంపేరని ఆర్డర్ తీసుకువస్తాడు ప్రతాప్ రెడ్డి. ఇప్పుడు పుష్ప దగ్గర ఏమీ లేవు. తన ఫ్యామిలీ లేదు, డబ్బు లేదు, పవర్ లేదు, సీఎం లేదు, ఎవరూ లేరు.
మళ్ళీ కూలోడ్ అయిపోతాడు పుష్ప. మళ్ళీ ఫస్ట్ నుండి స్టార్ట్ చేస్తాడు. సరుకు కొట్టి జపాన్ డీలర్ తో డీల్ కుదిరించుకొని ఆ సరుకు జపాన్ కమ్ముతాడు. మళ్ళీ డబ్బును సంపాదిస్తాడు. ప్రతాప్ రెడ్డిని సెంట్రల్ మినిస్టర్ నుండి దించేస్తాడు. ప్రతాప్ రెడ్డి సెంట్రల్ మినిస్ట్రీ పోయిందని చాలా కోపంతో ఒక 1000 మంది రౌడీలతో షికావత్ హెల్ప్ తీసుకొని పుష్ప మీదకి కొట్టడానికి చంపేయడానికి పోతాడు. కానీ ఆ ఫైట్ లో పుష్ప ప్రతాప్ రెడ్డిని, ఆ 1000 మందిని, షికావత్ ని కూడా చంపేస్తాడు. తన ఫ్యామిలీని చంపిన వాళ్ళని చంపేసి తను పోగొట్టుకుంది మొత్తం తిరిగి తెచ్చుకొని తన ర్యాంపేజ్ ని కంటిన్యూ చేస్తాడు పుష్ప. సో దట్స్ ద వీడియో గైస్. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? మీలో ఎంత మందికి పుష్ప 2 నచ్చింది? పుష్ప 3 కోసం ఎంత మంది వెయిట్ చేస్తున్నారు? కామెంట్ చెప్పండి. ఈ వీడియో కనుక నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ చేసి ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అందరికీ టాటా, బై బై, సెలవు.